ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎవరు? రేపటితో నామినేషన్ దాఖలకు గడువు ముగుస్తుంది. ఇంతవరకు కూటమి తరపున అభ్యర్థి ఖరారు కాలేదు. బీజేపీకి సీట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. బీజేపీ నుంచి తమిళనాడు నేత అన్నమలైకు టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు. అయితే ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేర్లను పరిశీలిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ రాజ్యసభ సీటు పదవి కాలం మరో 2 ఏళ్లుంది. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎవరనేది తెలియట్లేదు. రేపటితో నామినేషన్ దాఖలకు గడువు ముగుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీలో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి సంబంధించినంత వరకు కూడా ఎవరు అభ్యర్థిగా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి సీటు కన్ఫామ్ అయినటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి తమిళనాడు నేతగా ఉన్నటువంటి అన్నామలైకి ఛాన్స్ ఇస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో పాటు స్మృతి ఇరానీ పేరు కూడా పరిశీలన జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ స్థానం పదవీ కాలం 2 ఏళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో 2 ఏళ్ల పాటు రాజ్యసభ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశం పైన ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ కి సంబంధించినటువంటి గడువు ఉంది. గడువులోపు నామినేషన్ ని దాఖలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ నుంచి తమిళనాడు నుంచి ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి టికెట్ ఇస్తారా అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు అన్నామలైతో పాటు స్మృతి ఇరానీ పేరు, ఎందుకంటే ఆమె బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఆమె పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మహిళగా గుర్తింపు పొందారు. మహిళా అభ్యర్థిత్వానికి కూడా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు స్మృతి ఇరానీ గతంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు. అదేవిధంగా మోడీ కేబినెట్ లో ఆమె కీలకంగా వ్యవహరించారు. సో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి స్మృతి ఇరానీకి దక్కుతుందా, లేదంటే బీజేపీ తమిళనాడు నుంచి అన్నామలైకి దక్కుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఎర్లీ అవర్స్ అంటే ఎర్లీ మార్నింగ్ ఈ అభ్యర్థిత్వానికి సంబంధించిన అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.